Hi to all, my dear viewers. So today I'm going to talk about an important topic at this point of time, which is the right technology in order to choose to be sustained in the industry, in IT industry especially, right? So before this particular session, I was talking about why the layoff is happening in the industry. Today I'm going to be give the right justification to overcome the drawbacks of the layoff. తల్లిదండ్రులుగా ఆలోచించండి, చిన్నారులకు ఉజ్వల భవిష్యత్తునివ్వండి. నాక్ A+ గ్రేడెడ్ ఉత్తరాంచల్ యూనివర్సిటీ. లేఆఫ్ అనే వర్డ్ని నువ్వు అసలు పట్టించుకోకుండా నువ్వు ఇండస్ట్రీలో నీ యొక్క సిగ్నిఫికెన్స్ రోల్ని ప్లే చేయడానికి తీసుకోవాల్సిన టెక్నాలజీ ఏంటి? దట్స్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్ రైట్ నౌ. ఎవ్రీబడి నీడ్ టు ఎన్హాన్స్ దోస్ హు ఆర్ వర్కింగ్ పీపుల్ యాజ్ వెల్ యాజ్ హూ వాంటెడ్ టు చూస్ ది ఐటీ యాజ్ ఎ కెరియర్. ఎందుకంటే ఇప్పుడు ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్లో the large amount of employability is providing by only the IT industry. అది నమ్మినా నమ్మకపోయినా, నువ్వు బిలీవ్ చేసినా చేయకపోయినా, ఎంతోమంది ఇప్పుడు ఉన్న సివిల్స్ ఐఏఎస్ ఆఫీసర్స్ కానీ, లేదంటే గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కానీ, ఒక పోలీస్ జాబ్కి అప్లై చేస్తున్న వాళ్ళు కానీ, ఈవెన్ దో రైల్వేలో కలాసీ పోస్ట్ అంటే చీపురు కొట్టే అంటే కసువు కొట్టే పోస్ట్కి ఎంటెక్ హోల్డర్స్, పిహెచ్డి హోల్డర్స్ కూడా అప్లై చేస్తున్నారు. అంటే వాళ్ళకి ఉన్న ఒకటే రీజన్ ఏంటంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో రావడానికి మెయిన్ కావాల్సింది డైనమిజం. ఎందుకంటే సాఫ్ట్వేర్లో టెక్నాలజీస్ అనేవి మారుతూ ఉంటుంది, దానికి తగినట్టు మన ఎన్హాన్స్మెంట్ స్కిల్స్ చేంజ్ అవుతూ పోతుంటాయి. కాబట్టి ఎవరైతే టెక్నాలజీని చదువు సరస్వతి వీటిని మనం అప్గ్రేడ్ చేస్తూ వెళ్ళే వాళ్ళకే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అనేది రైట్ ఇండస్ట్రీ. ఎవరైతే ఇలా డైనమిక్గా జాబ్స్ని ఈ స్కిల్స్ని అప్డేట్ చేసుకోకూడదు, ఒక్కసారి జాబ్ వచ్చేదాకా మనం గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవుదాము, జాబ్ వచ్చిన తర్వాత లైఫ్ లాంగ్ మనము కూర్చొని బతకొచ్చు అనే వాళ్ళే గవర్నమెంట్ జాబ్స్కి చాలా మటుకు చేస్తున్నారు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో పెద్ద పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ల పిల్లలు వాళ్ళని కూడా ఐఏఎస్ ఆఫీసర్లు చేయాలని, గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ పిల్లని వాళ్ళు కూడా గవర్నమెంట్ జాబ్స్ని చేయాలనేసి చాలామంది గవర్నమెంట్ జాబే రైట్ టెక్నాలజీ ఆర్ మేబీ రైట్ సోర్స్ ఆఫ్ సెక్యూరిటీ ఫర్ ది జాబ్ అని చెప్పేసి వాళ్ళని రాంగ్ రూట్లో అక్కడే పెట్టేసి కొన్ని ఏళ్ళు వేసేసి కెరియర్ గ్యాప్ వచ్చేసి చాలామంది సతమతం అయిపోతున్నారు. సో ఇప్పుడు ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ఒకవైపు ఉన్న ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీస్కి లే ఆఫ్ చేస్తున్నారని వాళ్ళు ఏడుస్తుంటే, చాలామంది చాలా కాలేజెస్లో మంచి మంచి ఎంటెక్ బీటెక్ చదివి వాళ్ళ కోర్ ఏరియాలో జాబులు రాక మెకానికల్ వాళ్ళు, ఈసీ వాళ్ళు, ట్రిపుల్ ఈ వాళ్ళు, ఫార్మసీ వాళ్ళు, ఈవెన్ దో బీకామ్ వాళ్ళు చాలామంది వాళ్ళ స్కిల్ సెట్ని నేర్చుకొని విత్ హైయెస్ట్ సెక్యూర్డ్ మార్క్స్తో ఉండి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో రావడానికి రైట్ టెక్నాలజీ ఏంటి? ఈ లే ఆఫ్ అనే వర్డ్ మళ్ళీ నేను ఈ సాఫ్ట్వేర్ టెక్నాలజీ వచ్చిన తర్వాత చూడకుండా ఉండాలి అంటే వాట్ ఈస్ ద రైట్ టెక్నాలజీ? యాజ్ పర్ మై నాలెడ్జ్, యాజ్ పర్ మై సర్వీసెస్, యాజ్ పర్ మై లిటరేచర్ సర్వే, వాట్ ఐ హ్యావ్ డన్ ఇన్ ద ఇండస్ట్రీ, I can say at this present of time that embedded system, IoT. Embedded system is a subset of IoT. IoT means Internet of Things. ఈ వర్డ్స్ ఈ రెండు ఎంబెడెడ్ అండ్ ఐఓటీ అనే వర్డ్ హైలీ కోరిలేటెడ్ ఈచ్ అదర్. అసలు ఈ టెక్నాలజీ గురించి ఇంతకుముందు కూడా నేను సుమన్ టీవీలో నేను డెమాన్స్ట్రేషన్ ఇచ్చాను. ఆ టెక్నాలజీస్ అనేవి చాలామందికి తెలియవు. కానీ ఈ కెరీర్ గ్యాప్ వాళ్ళు ఉన్నా, లేదు అంటే ఫ్రెష్గా ఇండస్ట్రీలో రావాలనుకున్నా, నువ్వు డిప్లొమాకి ఉన్నా, బీసీఏ క్వాలిఫికేషన్ ఉన్నా, ఎంసీఏ క్వాలిఫికేషన్ ఉన్నా, బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్, బ్యాచులర్ ఆఫ్ కామర్స్, బీ ఫార్మసీ, బయోకెమిస్ట్రీ, even obviously EC, mechanical, civil, CSE, IT, triple all these people are highly obviously eligible for the software. But ఈ టెక్నాలజీస్ లైక్ ఫార్మసీ, BA, BCom, ఈ టెక్నాలజీ చేసిన వాళ్ళకి ఆపర్చునిటీస్ తక్కువ ఉంటాయి అనేసి చాలాసార్లు చెప్తూ ఉంటారు. సో రీసెంట్గా మీరు కేటీఆర్ సార్ ఒక వెన్ హీ వాజ్ IT మినిస్టర్, హీ హ్యాస్ గివెన్ ది ఎలిజిబిలిటీ క్రైటీరియా టు బికమ్ ఎ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనే దాని మీద ఒక టాక్ ఇచ్చాడు సార్. దాని మీద ఏంటంటే అగ్రికల్చర్ బీఎస్సీ చేసిన వాళ్ళు, ఫార్మసీ చేసిన వాళ్ళు, BA చేసిన వాళ్ళు, BCom చేసిన వాళ్ళు కూడా ఒక సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో వెళ్ళడానికి రైట్ టెక్నాలజీస్ ఏమున్నాయని చెప్తే
దానికి జస్టిఫికేషన్ ఏంటంటే, ఒక టెక్నాలజీ నేర్చుకుంటే మన ఓన్గా ప్రోడక్ట్ని డెవలప్ చేసే టెక్నాలజీస్ నేర్చుకోవాలి. ఒకడి కింద ఎంప్లాయీగా చేయడానికి నేర్చుకునే టెక్నాలజీస్ ఒక ఎంప్లాయర్ అనేవాడు ఏ రోజున నువ్వు బయటికి వెళ్ళిపోరా అనవచ్చు అనే ప్రాసెస్లో ట్రైన్ జస్ట్ గెట్ ట్రైన్డ్ విత్ అ టెక్నాలజీ సచ్ వే దట్ the technology will enable you to be develop your own product. అలాంటి టెక్నాలజీ నేర్చుకుంటే నువ్వు ఒక కంపెనీ ఒకవేళ నిన్ను లే ఆఫ్ చేసినా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డ్రోన్ అనే వర్డ్ 10 ఏళ్ల కిందట అదేంటో ఎవరికి తెలియదు. కానీ డ్రోన్లో రాసే ప్రోగ్రామింగ్ అంతా పైథాన్ ప్రోగ్రామింగ్, ఎంబెడెడ్ సిస్టమ్ ప్రోగ్రామింగ్, ఎంబెడెడ్ సి, ఎంబెడెడ్ పైథాన్, మైక్రో ప్రాసెసర్, మైక్రో కంట్రోలర్స్. ఈ టెక్నాలజీ గురించి చాలా ఇంపార్టెంట్ తెలియాలి. మైక్రో కంట్రోలర్స్ అనగానే అందులో ప్రోటోకాల్స్ వస్తాయి. క్యాన్ ప్రోటోకాల్ అని, ఈసీ ప్రోటోకాల్ అనేసి, యుఏఆర్టీ ప్రోటోకాల్ అని, I2C ప్రోటోకాల్ అని. ఈ టెక్నాలజీస్ కేవలము ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్, బిఎస్సి ఎలక్ట్రానిక్స్, వీళ్ళకి మాత్రమే ఆ టర్మినాలజీస్ గురించి తెలుసు. మిగతా క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి, ఒక కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి, ఒక మెకానికల్ వాళ్ళకి, ఒక సివిల్ ఇంజనీర్ వాళ్ళకి ఈ వర్డ్స్ అనేవి, మనం ఏదైనా మొబైల్ తీసుకున్నప్పుడు ఏ ప్రాసెసర్ ఉంది ఈ మొబైల్లో, ల్యాప్టాప్ తీసుకున్నప్పుడు ఏ ప్రాసెసర్ ఉంది ఈ ల్యాప్టాప్లో, ఇలాంటి సిచ్యువేషన్లో తప్ప వాటి గురించి 2 నిమిషాలు మాట్లాడమన్నా మాట్లాడలేని స్టేజ్లో పిల్లలు ఉన్నారు. ఎందుకంటే కాలేజ్ లెవెల్లో అంత మెచ్యూరిటీ లెవెల్ ఉండి, అంత డీపర్ నాలెడ్జ్ ఉండి, లార్జ్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్, పీసీపీ డిజైనింగ్, ఈ మైక్రో లెవెల్ కోడింగ్ ఎలా రాయాలో ఎవరు నేర్పించరు. సో ఇప్పుడు ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ఒక మొబైల్, ఒక జిరాక్స్ మిషన్, ఒక రిఫ్రిజిరేటర్, ఒక స్మార్ట్ ఏసీ, ఒక ఏటీఎం మిషన్, ఒక ల్యాప్టాప్, ఒక కెమెరా, ఒక జిరాక్స్ మిషన్, ఒక మల్టీమీడియా కెమెరాస్, లేకపోతే సెల్ ఫోన్స్, ఇవన్నీ మొత్తము ఎంబెడెడ్ సిస్టమ్స్. ఇవన్నీ ఒక కార్, ఒక అటానమస్ కార్లో ఉన్న ప్రోగ్రామ్ మొత్తం ఒక ఎంబెడెడ్ సిస్టమ్ డివైస్ డెవలప్ చేసేది. సో దెర్ఫోర్ నేను అంటున్నాను ఏంటంటే, ఇప్పుడు వర్క్ చేస్తున్న ఫుల్ స్టాక్ డెవలపర్స్ని కూడా, యూఎక్స్ యూఐ డెవలపర్ని కూడా కంపెనీ నుంచి తీసేస్తున్నారు. ఇజంట్ ఇట్? ప్యూర్లీ బ్యాక్ ఎండ్లో వర్క్ చేస్తున్న వాళ్ళని తీసేస్తున్నారు. ఒక నెట్వర్క్ అడ్మిన్ ఉన్న వాళ్ళని తీసేస్తున్నారు. మాన్యువల్ టెస్టింగ్ వర్క్ చేసే వాళ్ళని తీసేస్తున్నారు. ఒక పవర్ బిఐ వర్క్ చేసే వాళ్ళని తీస్తున్నారు. ఒక అంటే నాన్ కోడింగ్ టెక్నాలజీ, ఈజీగా ఉన్న టెక్నాలజీస్ అన్నింటిని వీళ్ళని లే ఆఫ్ చేసేస్తున్నారు. ఎందుకనంటే దోస్ టెక్నాలజీస్ ఆర్ నాట్ గోయింగ్ టు బి సస్టైన్ ఇన్ ద మార్కెట్ ఫర్ అ లాంగర్ టైమ్. సో దెర్ఫోర్ ఇప్పుడు ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్లో యూ చూస్ అ టెక్నాలజీ which is going to be sustained next 100 years. Such a technology I would recommend personally as well as professionally, that the technology will be a multidisciplinary technology. It can be a artificial intelligence, it can be a data science and machine learning, embedded system, IoT, even full stack, anything. సో నీ ఒక్కడికే 10 టెక్నాలజీ వచ్చే అలాంటి టెక్నాలజీ నేర్చుకుంటే, జాబ్ తీసేసిన బయటికి వెళ్ళి నీ ఓన్ ప్రోడక్ట్ని డెవలప్ చేసి ఒక ఫ్రీలాన్సింగ్గా, లేదంటే ఒక సింపుల్గా నువ్వు యూఎస్ఏనో వేరే కంట్రీస్కి జాబ్ చేసినా నీకు శాలరీ జస్ట్ ఆన్లైన్లో శాలరీ వచ్చేస్తుంది. దెర్ఫోర్ చూస్ ద టెక్నాలజీ విచ్ ఇస్ గోయింగ్ టు బి a multidisciplinary product development technology, product development enabled programming languages like Python, or maybe Golang, or maybe embedded C, or maybe IoT technologies, micro level technologies, microprocessor level programmings. All these will be give you the best life for you. So in order to sustain in the future, as well as those who wanted to take this particular software IT as a career, in order to sustain for a longer time in the market, అలాంటి వాళ్ళకి లే ఆఫ్ అనే వర్డ్ వినాల్సిన అవసరం లేదు. మార్కెట్లో కూడా నీకున్న డిమాండ్ వేరుంటుంది. కానీ ఈ టెక్నాలజీ నేర్చుకోవడానికి చాలా కన్సిస్టెంట్ ఎఫర్ట్ కావాలి. సో దెర్ఫోర్ ప్లీజ్ అండర్స్టాండ్ ది survey, literature survey of the technology. Try to do the proper focus and try to learn the technology which is helpful for you to be sustained for a longer time. So probably I have given the right justification towards which technology to be chosen for survival of this next subsequent years, without listening the word called as a layoff. So thank you so much. I hope you like this particular justification towards the technology related concern for you guys. We'll meet in the next session that related to other related issues and enhancements being IT employee is supposed to be inculcate. Thank you so much.